ఆరోగ్యంగా ఉండాలంటే ఓ చిన్న చిట్కా, అది కూడా చాణక్యుడు తన నీతి సూత్రాల్లో చెప్పిందే చెబుతా. దానికి ఏమీ రూపాయి ఖర్చు లేదు, మీరు ఆచరిస్తే చాలు. ముఖ్యంగా ఆరోగ్యం బాగుండాలంటే యువకులు గుర్తుపెట్టుకోవాల్సింది బయట తిండి తినకూడదు. బయటవన్నీ పోషిస్తున్నది మనమే. వీలైనంత వరకు ఇంట్లో ఆహారమే తినండి. ఇంకా మీ వయస్సు వాళ్ళకి చేసి పెట్టడానికి ఇంట్లో తల్లి అనే పదార్థం సిద్ధంగా ఉందమ్మా. చాలా మంది మనం అదృష్టవంతులం. తినమని కోరే తల్లులు ఇంకా చాలా మందికి ఉన్నారు. నాన్న తిని వెళ్ళరా, బయటికి ఎడుతుంటే తిని వెళ్ళరా అంట. మనం ఏమంటా, మా ఫ్రెండ్స్ మేవుదంటా, నువ్వు తినే. ఒకవేళ ఏదైనా తప్పనిసరి కావచ్చు, మొహమాటం కావచ్చు, సరదా ఉండొచ్చు, తిన్నా కూడా ఆరోగ్యం పాడవకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? చాణక్యుడు చెబుతున్నాడు. అజీర్ణే భోజనం వారి జీర్ణే వారి బలప్రదం, అజీర్ణం భోజనే వారి జీర్ణే వారి బలప్రదం, భోజనే చామృతం వారి భోజనాంతే విషోపమం. నీళ్లు బాగా తాగాలి. మీలో చాలా మందికి ఆ అభ్యాసం ఉండకపోవచ్చు. ఈవేళ ఇంటికి వెళ్ళగానే మొదలు పెట్టండి. 2 గంటలకు ఒకసారి 2 గ్లాసుల నీళ్లు తాగగలిగితే జీవితంలో మీరు డాక్టర్ను చూడాల్సిన అవసరం ఉండదు. అంత ఆరోగ్యప్రదమైంది నీరు.